హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో క్రికెట్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. అంటే అప్పుడెప్పుడు చిన్నప్పుడు దూరదర్శన్ వచ్చేది. దూరదర్శన్లో టీవీ ఈ క్రికెట్ మ్యాచ్లు జరిగేవి. అంటే బీసీసీఐ దీనిని బ్రాడ్కాస్టింగ్కి ఇవ్వకముందు, అంటే ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పిఎన్ ఇట్లాంటి ఛానల్స్కి బ్రాడ్కాస్టింగ్ ఇవ్వకముందు క్రికెట్ చూసేవాడిని. అంటే చాలా ఇట్స్ లైక్ 2000 ఆ టైంలో, 2003 అరౌండ్ ఆ టైంలో. సో ఫస్ట్ నాకు గుర్తున్న మ్యాచ్ సంథింగ్ నాకు పెద్దగా ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. నేను ఓన్లీ స్కోర్స్ చూసేవాడిని. స్కోర్స్ ఎట్లా అంటే వికెట్ పడితే అది కౌంట్ పెరుగుతుందా లేదా రన్స్ తిరిగినప్పుడు కూడా నాకు అంత ఐడియా ఉండేది కాదు, ఎన్ని తిరిగినారు ఏంటి. నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ మానిటర్ ద స్కోర్ బోర్డ్. అట్లా చూసేవాడిని. స్లోగా క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ రైట్ ద సచిన్ ఎరా అనమాట. అది సచిన్ ఎరా ఇన్ ద సెన్స్ సచిన్ లైఫ్ ఒక 3 phases తీసుకుంటే సచిన్ హ్యాస్ 24 years ఆఫ్ కెరీర్, క్రికెటింగ్ కెరీర్. సో లాస్ట్ 10 years ఉంటాయి కదా. సో మనం ఆ లాస్ట్ 10 years గురించి మాట్లాడుతున్నా. బిఫోర్ దట్ హీ వాజ్ అ డాన్. లాస్ట్ 10 years నేను సచిన్ చూసిన విధానం ఏంటి అనేది. సో సచిన్కి ఇట్లా ఫ్లాగ్ ఉండేది, ఇండియా ఫ్లాగ్. సో తను బ్యాటింగ్ వచ్చి ఆడడం ఇదల్లా చూసేవాడిని. తర్వాత సచిన్ ఫ్యాన్ అయిపోయా స్లోగా. తర్వాత సెహ్వాగ్, తర్వాత గంభీర్, తర్వాత జహీర్, తర్వాత వరల్డ్ కప్ జరిగింది. అందులో శ్రీశాంత్ ఇన్ బౌలింగ్ పార్ట్, జహీర్ ఖాన్, తర్వాత కుంబ్లే కొంచెం సీనియర్ ప్లేయర్, నాకు అంతగా నాట్ దాట్ జనరేషన్. సో పాస్ట్ కుంబ్లే మనకు హర్భజన్ ఉండేవాడు, హర్భజన్. సో ఇట్లా స్పిన్నర్స్లో తర్వాత అశ్విన్ వచ్చాడు, జడేజా వచ్చాడు. సో వీళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ కోహ్లీ, రోహిత్, వీళ్ళంతా ఒక ఎరా అనమాట. వీళ్ళంతా ఒక లెజెండరీ పీపుల్ అనమాట. సో ఇందులో స్లోగా నాకేమనిపిస్తుందంటే క్రికెట్ ఏమన్నా చనిపోతుందా గోయింగ్ ఫార్వర్డ్, వై పీపుల్ ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ 4-6. ఒకప్పుడు 4 కొట్టడం ఒక అచీవ్మెంట్ ఫర్ ఎ బ్యాట్స్మెన్, లేదా 6 కొట్టడం ఇంకా అది హైలైట్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. అలా ఉండేది. బట్ ఇప్పుడు 4-6 ఈజ్ నథింగ్, జస్ట్ అనదర్ నంబర్స్ అన్నట్టు అయింది. సో ఐపీఎల్ వచ్చిన తర్వాత ఫస్ట్లో బాగానే ఉండేది. అప్ టు 2011 వరల్డ్ కప్ ఆర్ 2016 ఆ టైం వరకు బాగానే ఉంది. బట్ స్లోగా ఈ బెట్టింగ్ యాప్స్, డ్రీమ్11 ఇట్లా ఇదేంటి మ్యాచ్ ఫిక్సింగ్స్ ఇట్లాంటివి రావడము, ధోని ధోని సిఎస్కే 2 years బ్యాన్ అవ్వడము, తర్వాత పూణేలో వాళ్ళ హోమ్ గ్రౌండ్ చేసుకొని అక్కడ ప్లే చేయడం, స్లోగా ఈ క్రికెట్ మీద, ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ తగ్గుకుంటూ వచ్చింది. మేబీ నా పర్సనల్గా. రీసెంట్గా చూసినట్లయితే ఈవెన్ విరాట్ కోహ్లీ, మన రోహిత్, వీళ్ళిద్దరూ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసారు. సో ఐ థింక్ వీళ్ళిద్దరూ ఇంకా జడేజా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు వెళ్ళిన తర్వాత ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ క్రికెట్ అగైన్, ఐదర్ ఈజ్ వన్-డే, T20 టెస్ట్ మ్యాచ్, బికాజ్ ఐ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ మ్యాచెస్. మేబీ ఇట్స్ నాట్ మై థింగ్. చాలామంది ఇదే ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆ జెన్యున్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది క్రికెట్ గేమ్ ఆడేటప్పుడు. క్రికెట్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి తెలుస్తుంది. సో వెన్ యూ ప్లేయింగ్, దట్ ఈస్ లైక్ ఎ సోల్ you are going to present, you are going to put and you are going to play. It's like a rejoice for the body and the mind and everything. సో అలాంటిది ఇప్పుడు మెకానికల్ అయిపోయింది. ఓకే, someone is going to bowl and it's going to six anyway, and there are fixing issues. I don't want to comment on that. సో ఇట్లా ఇండియాలో క్రికెట్ పాపులారిటీ పెరుగుతుంది, కానీ ఒక జెన్యూనిటీ ఇన్ క్రికెట్ అనేది మిస్ అవుతుందని నా ఫీలింగ్. మేబీ ఈ విరాట్ కోహ్లీ, రోహిత్ తర్వాత, జడేజా తర్వాత చాలామంది క్రికెట్ చూడడం మానేస్తారు అనుకుంటున్నా. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి అంతగా అంటే ఫ్యాన్స్తో టచ్ ఉండే ఫీల్ లేదు అని మేబీ నాకు అలా అనిపిస్తుందో తెలియదు. మేబీ వీళ్ళు ఎవరికైనా అయ్యుండొచ్చు, అలాగే సేమ్ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ క్రికెట్లో
ఒక బ్యాట్స్మెన్ కానీ ఒక బౌలర్ కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధోని 6 కొట్టాడు అనుకో, వి ఫీల్ లైక్ మనం మళ్ళీ అక్కడ కొట్టాం 6 అనిపిస్తుంది. లేదా ఒక బుమ్రా వచ్చి ఒక యార్కరేస్ వికెట్ తీసాడు అనుకో, అసలు ఆ మూమెంట్ ఇట్లా అనిపిస్తుంది అనమాట మనిషికి. సో అట్లాంటి మూమెంట్స్ ఇప్పుడు రావట్లేదు. అంటే ఇదర్ బౌలర్స్, ఈ కొత్త బౌలర్స్ చాలామంది వచ్చారు కానీ నాకు ఎవరు అంతగా ఇంప్రెసివ్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు 1-2 మ్యాచెస్లో షైన్ అవుతున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. లాంగ్ కెరీర్ ఉండట్లా. మీరు భువనేశ్వర్ కానీ, షమి కానీ, బుమ్రా ఉన్నాడు, బట్ హీస్ గోయింగ్ టు ఆల్సో రిటైర్ ఐ థింక్ సూన్. సో వీళ్ళంతా లాంగ్ కెరీర్ ఉండేవాళ్ళు అండ్ దే ఆర్ పర్ఫార్మర్స్. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు దే పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ దే విల్ ప్లే. సపోజ్ ఇప్పుడు మునాఫ్ పటేల్ మీకు గుర్తుందా? 2011 వరల్డ్ కప్లో మునాఫ్ పటేల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే మునాఫ్ పటేల్ గురించి ఎవరు, బట్ హీఈస్ అ కీ ప్లేయర్. ఆఫ్టర్ జహీర్ ఖాన్, మునాఫ్ హ్యాస్ ద గ్రేట్ రికార్డ్ ఇన్ దట్ 2011 వరల్డ్ కప్. సో అట్లా ఆ 2011 వరల్డ్ కప్ టీం అంతా ఒక లెజెండరీ టీం. అంటే మనం లైవ్లో చూసి అప్పుడు ఇంజనీరింగ్ టైం అప్పుడు, సో వీ ఎంజాయ్డ్ అలాట్ దోస్ మ్యాచెస్. అవి 50 ఓవర్స్ మ్యాచెస్. ఐ డోంట్ నో అంత టైం మాకు ఎట్లా దొరికిందో ఏంటో తెలియదు కానీ, బట్ 50 ఓవర్స్ మ్యాచ్లు ఇప్పుడున్న T20 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరు నెక్స్ట్ వస్తారు, ఎవరు సెంచరీ కొడతారు, ఎవరు క్రిటికల్గా టీం వికెట్స్ పడినప్పుడు ఎవరు తీసుకెళ్తారు, ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటివి. ఇప్పుడు మ్యాచ్ 50 ఓవర్స్ మ్యాచ్ అంటేనే అంతసేపు ఎవరు కూర్చుంటారు టీవీ ఉంది. ఈవెన్ T20s కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ IPL మ్యాచెస్. సో స్లోగా క్రికెట్ని అడ్మైర్ చేసే పీపుల్ నుంచి క్రికెట్ దూరం వెళ్ళిపోతుంది అనేది నా ఫీలింగ్. ఇట్ ఈస్ ఓన్లీ బెట్టింగ్ పీపుల్ అండ్ ప్రమోషన్స్ అండ్ PRs. ఇట్స్ ఆల్ బిజినెస్ నౌ అనిపిస్తుంది నాకు క్రికెట్. సో లాస్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ క్రికెట్ యాజ్ అ జెన్యున్ ఫీలింగ్ మనమే ఉండొచ్చు. After this generation or Gen Z generation, I don't think they have the same feeling that we had in our 2000s or 90s era. So చూద్దాం. మళ్ళీ కోహ్లీ లాంటి ఒక గ్రేట్ ప్లేయర్ వస్తే తప్ప, లేదా రోహిత్, కోహ్లీ, జడేజా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ రారు. జడేజా లాంటి ఆల్రౌండరు ప్రజెంట్ టీంలో నాకు కనపడట్లా. మేబీ హార్దిక్ ఈజ్ గుడ్ గై, ఐ మీన్ గుడ్ ప్లేయర్. సో ఇదే లాస్ట్ బంచ్ ఆఫ్ సెట్ ప్రజెంట్ టీంలో. కోహ్లీ, రోహిత్, జడేజా అండ్ హార్దిక్. వన్స్ దీస్ పీపుల్ లెఫ్ట్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఐ ఫీల్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? Are you feeling same what you are feeling in earlier days? So just comment it and let me know your views on this. Thank you. Bye.